నెల్లూరు పార్లమెంట్ అభివృద్ధి కోసం స్థానికంగా ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందించినట్లు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి కొప్పుల రాజు ప్రకటించారు. ఎంపీగా తనను గెలిపిస్తే కోవూరు షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరింపచేస్తానని, దుగరాజపట్నం పోర్టును కూడా సాధిస్తానని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరులోని హోటల్ డిఆర్ ఉత్తమలో ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించి నెల్లూరు పార్లమెంట్ అభివృద్ధి కోసం రూపొందించిన మేనిఫెస్టోను విడుదల చేశారు. ప్రజలందరికీ న్యాయం, రక్షణ కల్పించడమే ఈ మేనిఫెస్టో ఉద్దేశమని వెల్లడించారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభింపజేస్తామని, దుగరాజపట్నం పోర్ట్ సాధనతో పాటు కృష్ణపట్నం పోర్టు నుండి కంటైనర్ టెర్మినల్ తరలిపోకుండా కాపాడతామని కొప్పుల రాజు స్పష్టం చేశారు. అంతేకాకుండా పోర్టు సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లాలో పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, జిల్లాలో చీఫ్ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పరిస్థితి ఈ రోజు ఉంది. షుగర్ ఫ్యాక్టరీ కూడా అంతే. ఒకప్పుడు షుగర్ కేన్ ఇక్కడ నెల్లూరు జిల్లాలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ అంటే అది కోఆపరేటివ్ దీంట్లో పెట్టినటువంటి షుగర్ ఫ్యాక్టరీని నీరుగారు చేశారు. దాన్ని ఎవరు కూడా సాధించలేకపోవడం శోచనీయం. ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు వచ్చి ఆయన వాగ్దానం చేశాడు, జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేశారు. ఈ 10 ఏళ్లలో జరిగిందేం లేదు. ఇటు అన్ని కూడా వివరాలను కూడా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు కొప్పుల రాజు గారు మీకు ఇవన్నీ డీటెయిల్గా వివరిస్తారు. ఈ మేనిఫెస్టో ప్రిపరేషన్ అంటే తయారీ, దాని అమలు మీద మా యొక్క నిబద్ధత గురించి 2 మాటలు చెప్పాక నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తాలూకా మేనిఫెస్టో స్వరూపం, దాన్ని ఏ విధంగా అమలు చేస్తామో, ప్రజల ఆకాంక్షలను ఏ విధంగా నెరవేరుస్తామో అనే విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తాలూకా మేనిఫెస్టో భారతదేశాని కోసం కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి మేనిఫెస్టో క్రింద ఇది ఒక భాగంగా చూస్తాం. అంటే కేంద్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాబోతుంది. కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ తయారు చేసి ప్రజల ముందు ఉంచినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది అమలు చేసుకుంటూనే దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి దృష్టిని పెట్టి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కొన్ని మేనిఫెస్టో ఐటమ్స్ దాని మీద కూడాను మేము దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి మేనిఫెస్టో యొక్క స్వరూపం మరొకసారి మీకు గుర్తు చేస్తాను ఒక్క నిమిషంలో. కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో యొక్క ఫౌండేషన్ న్యాయ్. అందుకనే ఆ మేనిఫెస్టోలో ఉన్న చాప్టర్స్, ఆ మేనిఫెస్టో కమిటీలో నేను ఒక మెంబర్ని, ఆ మేనిఫెస్టో ఉన్న చాప్టర్స్ ఒకసారి పరిశీలిస్తే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో న్యాయం కోసం నిబద్ధత చూపిస్తుంది అనేది తెలుస్తుంది. మొట్టమొదటి చాప్టర్ హిస్సేదారీ న్యాయ్ అంటే సమానత్వం కోసం చేయవలసినటువంటి న్యాయం మీద మొదటి చాప్టర్. ఆ చాప్టర్లో ఈ దేశంలో వెనకబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల వారికి ఏ విధంగా న్యాయం చేస్తామనే అంశాల్లో అనేకమైనటువంటి హామీలు ఇవ్వటం జరిగింది. రెండోది యువ న్యాయ్, యువతీ యువకులకి దూరమైనటువంటి న్యాయం. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటి, ఏమి ప్రామిసెస్. మూడోది నారీ న్యాయ్, మహిళలకు సంబంధించిన న్యాయం. నాలుగోది కిసాన్ న్యాయ్, రైతులకు న్యాయం. ఐదోది శ్రామిక్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్ అంటే కార్మికులకి న్యాయం. ఆరోది సంవిధానిక్ న్యాయ్. మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాలుగా ఏ విధంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ
మరి డీల్ చేస్తుంది, ఏ విధంగా రాజ్యాంగాన్ని పటిష్టంగా ఉండేటట్టుగా చేస్తుంది అనే దాని మీద. తర్వాత ఆర్థిక న్యాయం అంటే ఈ ఎకానమీ రంగంలో కాంగ్రెస్ పార్టీ యొక్క దిశ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని బాగా ఇంప్రూవ్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తారు, గ్రోత్ విత్ ఈక్విటీ ఏ విధంగా చేస్తారు అనేది. రాజ్య న్యాయం మనం చూస్తున్నాం గత 10 సంవత్సరాలుగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఈ ఫెడరల్ రిలేషన్స్లో చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి, దాని మీద కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత రక్షా న్యాయం మన దేశానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ విషయంలో. ఫైనల్గా ఎన్వైరన్మెంట్ న్యాయం. ఈ న్యాయాన్నిటి మీద కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది ఒక మాస్టర్ పీస్. దేశ అభివృద్ధికి దేశ సంక్షేమం కోసం చాలా మంచి అంశాలు అందులో పొందుపరుచున్నారని ఎంతోమంది కొనియాడారు. ఆ మేనిఫెస్టోని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూనే పార్లమెంటు స్థాయిలో ఇప్పుడే రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో మీద మేము ఫోకస్ చేస్తాం. అందుకోసమనేసి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసినటువంటి ఆ మేనిఫెస్టో అంశాల్లో పోకుండా పార్లమెంటు స్థాయిలో ప్రజలు ఏదైతే నెల్లూరు ప్రజలు ఏదైతే కలలు కన్నారో ఆ కళలు ఇంకా కలలుగానే మిగిలి ఉన్నాయో ఆ అంశాల వరకు పరిమితం చేస్తూ పార్లమెంట్ మేనిఫెస్టోని మీ ముందు ఆవిష్కరించడం జరిగింది. ఈ పార్లమెంట్ మేనిఫెస్టో అమలు విషయం మీద ఒక్క నిమిషం మాట్లాడి మిగతా అంశాలకు వెళ్తాను. పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక అయిన మరుసటి దినము నుంచి ఈ జిల్లా అంతా పర్యటన చేసి ఈ అంశాల మీద ప్రజల యొక్క ఆలోచనలు ప్రజల యొక్క సలహాలు కూడా తీసుకొని ఇంకా పకడ్బందీగా ఏ విధంగా అమలు చేయాలి, ఎటువంటి ఉపయోగాల గురించి ఫోకస్ చేయాలి అనేది ఆలోచన చేసి ఈ పార్లమెంట్ మేనిఫెస్టో అమలు విషయంలో పూర్తిగా నిమగ్నమవుతామని ప్రజల్ని భాగస్వామ్యం చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. గతంలో కూడాను గత 11 సంవత్సరాలుగా అనేక రాష్ట్రాల్లో మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్గా అనేక రాష్ట్రాల్లో ఈ విధంగా మేనిఫెస్టో తయారీ అమలు విషయంలో అనుభవం ఉంది కాబట్టి అనుభవాన్ని జోడించి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలిగిన మేనిఫెస్టోగా దీన్ని పవిత్రంగా భావించి అమలు చేస్తామని మనవి చేస్తూ అంశాలకు పోతే కృష్ణపట్నం పోర్ట్ ఏ విధంగా ప్రజలు కలలు కన్నటువంటి పోర్టు దాని నుంచి వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా మరి అవి అడుగంటాయి. ఎందుకంటే అదానికి పోర్టుని హ్యాండ్ ఓవర్ చేశారు. మరి ఈ పోర్టుని ఒక బల్క్ పోర్టుగా కన్వర్ట్ చేయటం మూలంగా ఉద్యోగ అవకాశాలు దాదాపుగా 12,000 ఉద్యోగ అవకాశాలు పడిపోయే అవకాశం ఉంది. తర్వాత కంటైనర్ టెర్మినల్ కూడాను పక్క రాష్ట్రానికి షిఫ్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ ఆపి ఏదైతే ఈ పోర్టు కోసం తీసుకున్నటువంటి భూములు వాటిల్లో పరిశ్రమలు అభివృద్ధి చేయటం, పోర్టు సామర్థ్యాన్ని పూర్తిగా డెవలప్ చేయటం అనేది జరుగుతుంది. దాని ద్వారా మరి అనుకున్నట్టుగా కొన్ని వేల ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. తర్వాత చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడోర్, ఈ కారిడోర్లో ఎంతో పొటెన్షియల్ ఉన్నది. నిజంగా ఈ కారిడోర్ని యువకుల ఉద్యోగ అవకాశాల కోసం డెడికేట్ చేసినట్లయితే కొన్ని లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చుండాయి. కాబట్టి దీని మీద అవసరమైతే పార్లమెంట్లో ఎన్నిసార్లైనా ఈ సబ్జెక్ట్ని రైజ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి కావాల్సినటువంటి సపోర్ట్ తీసుకొని ఇండస్ట్రియల్ కారిడోర్ని డెవలప్ చేసి ఉద్యోగ అవకాశాలని తీసుకొని రావటం జరుగుతుంది. తర్వాత మూడోది నెల్లూరు జిల్లాలో చిప్ ఆధారిత పరిశ్రమలు డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి మినరల్ మన దగ్గర ఉన్నది. దాని మీద ఏమాత్రం దృష్టి కేంద్రీకరించలేదు ప్రభుత్వాలు. దీని మీద దృష్టి కేంద్రీకరించి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని తీసుకొని వచ్చి చిప్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. సిలికాన్ అండ్ మైకా కలిసి ఉన్నది మన దగ్గర, చాలా రేర్, అది వేరే జిల్లాలో లేదు. ఇది నాలుగోది నెల్లూరు జిల్లాలో కోల్డ్ స్టోరేజెస్ ఫుడ్ ప్రాసెసింగ్కి ట్రెమండస్ పొటెన్షియల్ ఉన్నది. వాటిని
మరి పూర్తిగా హార్నెస్ చేయటం, తర్వాత అక్వా రంగాన్ని డెవలప్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, అక్వా రంగం ద్వారా ఏ విధంగా ఆర్థికంగా మన జిల్లా బాగుపడవచ్చు అనేది అన్ని మార్గాలు అన్వేషించి మరి ఆ దిశలో అడుగులు వేయటం. తర్వాత దుగ్గరాజపట్నం దగ్గర ఎల్ఎన్జి దిగుమతి చేసేదానికి ఒక ప్రాజెక్టు రూపకల్పన చేశారు. దాని ద్వారా ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీస్ అక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అది ఆదిలోనే ఆ ప్రాజెక్టు ఆగిపోయి ఉన్నది. దాని మీద తప్పకుండా కృషి చేయడం జరుగుతుంది. దాన్ని పూర్తి స్థాయికి తీసుకొని వచ్చి ఈ ఫెర్టిలైజర్ కంపెనీస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తాము. తర్వాత తమిళనాడులో అంబత్తూర్ ఇండస్ట్రియల్ జోన్ అనే జోన్ ఒకటి ఉన్నది. అక్కడ దాదాపుగా 5,000 పరిశ్రమలు ఉన్నాయి. కానీ పొల్యూషన్ సమస్య మూలంగా వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చి రీలొకేట్ చేయాలనుకుంటున్నారు. నాయుడుపేట కానీ సూళ్ళూరుపేట కానీ ప్రభుత్వం స్థలం కలిగిస్తే ఆ పరిశ్రమలన్నీ ఇటు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇటువంటి అవకాశాలను ఉపయోగించుకొని నాయుడుపేట సూళ్ళూరుపేట ఏరియాలో పరిశ్రమలు అభివృద్ధి చేసి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచుతాము. మరి ఆత్మకూరు ఒక ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేసేదానికి మరి చర్యలు తీసుకున్నారు గతంలో గవర్నమెంట్. కానీ అవన్నీ కూడాను ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడే ఉన్నాయి. వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తాం. షుగర్ ఫ్యాక్టరీ మీ అందరూ కూడా తెలుసు. గతంలో ఆ షుగర్ ఫ్యాక్టరీ ఏ విధంగా రైతులకు అండగా ఉండేది. ఈనాడు షుగర్ ఫ్యాక్టరీ మరి బంద్ అయి ఉన్నది. షుగర్ ఫ్యాక్టరీని మళ్ళా ఓపెన్ చేస్తాం. ఉదయగిరి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంది. మంచి కొండలు, మంచి పర్యాటకులను ఆకర్షించేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. వాటిని పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయటం. మరి ఈ జిల్లాలో మన ఇందాక దేవకుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా అనేక అసంపూర్తిగా ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిని డెవలప్ చేయాలి. సోమశల ప్రాజెక్టు తాలూకా 60 TMC కెపాసిటీ ఎప్పుడు కూడా నిండటం లేదు. ఎందుకంటే పెన్నా రివర్కి 20 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఫ్లడ్స్ వస్తాయి. 4 సంవత్సరాలకు ఒకసారి ఫ్లడ్ వచ్చే కృష్ణా రివర్ మీద ఆధారపడుతూ ఉన్నది. అందుకోసమని ఒక ప్రపోజల్ ఉన్నది. గోదావరి వాటర్ తీసుకొని వచ్చి దీన్ని పూర్తి సామర్థ్యాన్ని మనం వినియోగించుకోవాలని, దాని మీద పూర్తిగా అధ్యయనం చేసి ప్రాజెక్టు డెవలప్ చేసి ఈ యొక్క నెల్లూరు రైతుల యొక్క కళలు నెరవేరేదానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా పెన్నా బ్యారేజ్ పూర్తి చేయటంలో కూడాను ఈ 11 అంశాలు. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఫోకస్ ఏమిటంటే యువ న్యాయ్, అంటే వీటన్నిటి ద్వారా ఉద్యోగ అవకాశాలు, సంగం బ్యారేజ్ పూర్తి చేయటం. సో నెల్లూరు జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ జిల్లాలో పనిచేసిన అధికారిగా నాకు చాలా బాధగా ఉంది. ఆ ఉద్యోగ అవకాశాలని మనం వినియోగించుకోలేదు. యువకులకి ఉద్యోగాలు మనం కల్పించలేకపోయాం. బాగా చదువుకున్న యువకులు జొమాటో, స్విగ్గీలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి నా యొక్క మేనిఫెస్టో యువతకి అంకితం చేస్తున్నాను. యువత ఉద్యోగ అవకాశాలని పెంచేందుకు ప్రయత్నం చేస్తాము. మా యొక్క కమిట్మెంటు, అంకిత భావం మీరు ఈ అంశాల మీద పార్లమెంట్లో మేము రైజ్ చేసే ప్రశ్నలను బట్టి, పార్లమెంట్లో మేము చర్చించే అంశాలను బట్టి మీకు అర్థమవుతుంది. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తున గత 5 సంవత్సరాలుగా ఈ అంశాల మీద నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి సమస్యల మీద మరి అప్పటి పార్లమెంటు సభ్యులు ఏనాడు కూడాను పార్లమెంట్లో క్వశ్చన్స్ రైజ్ చేసింది లేదు. కేవలం ఒకటే ప్రశ్న 5 సంవత్సరంలో నాకు ఒకటే ప్రశ్న కనపడింది. అదేమిటంటే పిట్రగుంట లోకల్ షెడ్ విషయంలో ఏం చేస్తున్నారని.